రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు రెవెన్యూ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రెవెన్యూ డే నిర్వహణకు నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను కలెక్టర్ రంజిత్ బాషా సన్మానించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రెవెన్యూ ఉద్యోగులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. ప్రజాప్రభుత్వ వారధి, రెవెన్యూ శాఖ రథసారథి అంటూ నినాదాలు చేశారు. రెవెన్యూ ఉద్యోగులందరికీ ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రెవెన్యూ డే నిర్వహణకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసి రాష్ట్రంలోటువంటి ప్రతి రెవెన్యూ ఉద్యోగి సుమారు 70,000 మంది రెవెన్యూ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులకి, గౌరవ సీసీఎల్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల సేవకి, ప్రజలతో మమేకమై పారదర్శకమైన, వేగవంతమైనటువంటి, నిజాయితీతో కూడినటువంటి పాలన అందించేదానికి ఈ రోజు నుంచి పునరంకితం అవుతామని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రతిజ్ఞ చేస్తూ తప్పకుండా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగులకు పిలుపునిస్తున్నాను.